ధనుస్సు రాశి వారికి అంటే ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా 16వ తారీఖు వరకు సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. కుజుడు మొత్తం కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 20వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటూ 20 నుండి మాసాంతం వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే ధనుస్సు రాశి జాతకులకు ఈ రాశులలో సంచరిస్తున్నటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాలలో ఉంటున్నాయి అనేటువంటి విషయాన్ని మనము గోచార రీత్యా చూసినట్టయితే సూర్యుడు అష్టమ భాగ్య స్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కుజుడు దశమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు అష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురువు సప్తమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు 20వ తారీఖు వరకు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉంటూ తదనంతరం అష్టమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. అష్టమ స్థానము గోచార రీత్యా శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తాడు. ఇక శనీశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహువు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు భాగ్యస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే గురువు రాహువుల యొక్క అనుకూలత ధనుస్సు రాశి వారికి ఉంది. బుధుడు కూడాను అనుకూలంగానే ఉన్నాడు. మిగతా గ్రహాల యొక్క ప్రతికూలత ముఖ్యంగా శనీశ్వరుడు, సూర్యుడు, కుజుడు, కేతువు ఈ గ్రహాల యొక్క ప్రతికూలత ఈ మాసంలో ఉంది. అయితే ఓవరాల్గా ఈ గ్రహస్థితిని చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే గత మాసంతో పోల్చినట్టయితే మెరుగైన ఫలితాలు ఈ మాసంలో సంభవిస్తాయి, ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు అధికారులతో మంచి అవగాహన పెరుగుతుంది, స్నేహం పెరుగుతుంది, మీ పైన నమ్మకంతో ఉంటారు అధికారులు, ఆదరణ బాగా లభిస్తుంది మీకు. ఇక వ్యాపారస్తులకు క్రయ విక్రయాల విషయంలో సంతృప్తికరంగా ఉంటారు. లాభదాయకంగా కొనసాగుతుంది వ్యాపారం. నలుగురిలో పరపతి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తద్వారా మీకు చాలా పనుల లోపల కార్య సాఫల్యం గోచరిస్తుంది. భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. హలో, చెప్పండి. హలో, రాఘవేందర్ చెప్పు. రాఘవేందర్ చెప్పు. అంత బాగున్నా. ఇది అంటే 30వ తారీఖు హస్త నక్షత్రం ఉంది కదా, ఆ రోజు శ్రావణి చేసుకోవచ్చు కదా ఎదురుమైన వాళ్ళు. 30వ తారీఖు నాడు శ్రావణి అంటే షష్ఠి అవుతుంది. అది షష్ఠి అవుతుంది అంటే రోజుందులో అయితే హస్త నక్షత్రం కూడా నడుస్తుంది. అంటే ఋగ్వేదంలో అయితే 2 ఇచ్చారు. చేసుకోవచ్చు అంటే శ్రావణి ఇప్పుడు కొత్తగా ఉపనయనమైన వాళ్ళకా లేదా మామూలుగా ఉపాకర్మన? కొత్తగా అయిన వాళ్ళకి చేసుకోవచ్చు. సరే, బయట ఉన్నాను. భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. మాసం ప్రారంభంలో అనవసరమైనటువంటి చర్చల మూలకంగా పిల్లలతో, దగ్గరి వారితో కొంత మనస్పర్ధలు గోచరిస్తున్నాయి. బంధువుల సహకారంతో వృత్తిపరమైనటువంటి సమస్యలను మట్టుకు పరిష్కరించుకుంటారు. పిల్లల చదువుకు అనుకూలమైనటువంటి సమయం. పోటీ పరీక్షలలో
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు మంచి స్థాయిలో నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి ర్యాంకులను పొందుతారు. మంచి సంస్థలో చేరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. పనులు ఆలోచించి ప్రారంభిస్తారు. నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. రావలసినటువంటి డబ్బు చేతికి అందడంలో కొంత ఆలస్యం జరుగుతుంది. తద్వారా ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడతాయి. కొన్ని పనులు ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాటి విషయం లోపల మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు తలెత్తడం మూలకంగా అప్పులు చేయవలసినటువంటి స్థితి ఏర్పడే అవకాశాలు కూడాను కొంత ఉన్నాయి. ఆర్థిక స్థితిలో హెచ్చుతగ్గులు కనబడుతున్నాయి. రాబడి ఒక స్థిరంగా లేకపోవడం అనేటువంటిది ప్రధానంగా ఈ మాసంలో కనబడుతుంది. అది వృత్తి వ్యాపారాలలో కొంత ఎఫెక్ట్ ఇస్తుంది. అయినప్పటికీ వృత్తి వ్యాపారాలు సలుపుతున్నటువంటి వారు సంతృప్తిగానే ఉంటారు. అంటే పనులు పూర్తి అవుతాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఒక పక్కన ఉన్నప్పటికీ పనులు పూర్తి కావడంతో మీరు సంతృప్తిగా ఉంటారు. వ్యాపార ప్రారంభ ప్రయత్నాలు కొన్ని రోజుల కొరకు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు మట్టుకు బాగా అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాలు కానివ్వండి, దేశీయంగా కానివ్వండి, ప్రయాణాలు మీకు బాగా కలిసి వస్తాయి. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయడంపై మనస్సు నిలుపుతారు. సద్గురువులను సందర్శించుకుంటారు. ఈ విధంగా మీకు ఈ మాసంలో గ్రహస్థితి మూలకంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే కొన్ని విషయాలలో మీకు సత్ఫలితాలు ఉన్నాయి కనుక వీటిని జాగ్రత్తగా గమనించి మీరు స్టెప్స్ తీసుకున్నట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందే అవకాశాలు ఉన్నాయి. సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము పరిహారం చేసుకోవడము, గ్రహాల విషయమై భగవంతుడి అనుగ్రహానికై పరిహారాలు చేసుకోవడము, స్తోత్ర పారాయణం చేయడము, ఆయా గ్రహాలకు నిర్దేశింపబడినటువంటి మూల మంత్రాలను జపించడము, ఆయా గ్రహాలకు చెప్పినటువంటి వస్తువులను దానంగా ఇవ్వడము, బీదలకు అన్నదానం చేయడము, నీడీ పర్సన్స్కు సహాయం అందించడం, ఇవి చేసినట్టయితే మీకు గ్రహాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ క్రమంలో సూర్య భగవానుడు అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించేటువంటి గ్రహము. అలాంటి సూర్యుడు అరిష్ట స్థానాలలో సంచరిస్తున్నప్పుడు, అంటే 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల సూర్యుడి నిమిత్తమై మీరు ప్రప్రథమంగా మూలమంత్రాన్ని జపించుకోవడం చాలా మంచిది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యము మనకు ఇండైరెక్ట్గా అన్ని విషయాలపై కూడాను ప్రభావాన్ని చూపిస్తుంది. ఆర్థిక సమస్యలపైన, మనం చేసేటువంటి పనులపైన, మిగతా కార్యక్రమాలన్నిటిపైన కూడాను ఆరోగ్యం ఇండైరెక్ట్గా మనకు ఒక ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి దాన్ని మీరు సక్రమంగా ఉంచుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు నమస్కారం చేసుకోండి. అంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి విషయం. ప్రతిరోజు కూడాను స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేసుకోండి. తదనంతరం మూలమంత్రాన్ని జపించండి. మూలమంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. ఈ జపం మూలకంగా మీ లోపల భక్తి భావన పెరుగుతుంది. కార్యక్రమాలపై, మీరు చేసేటువంటి పనులపై శ్రద్ధ ఏర్పడుతుంది. అంటే ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. ఫస్ట్ మీరు ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే ఆ పనిని మీరు సక్రమంగా చేయగలుగుతారు. తద్వారా
మీరు ఫలితాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా శివాభిషేకం చేయండి. శివుడు ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్యాన్ని కూడాను ఇచ్చేటువంటి భగవంతుడు, అపమృత్యు దోషాలను నివారించేటువంటి భగవంతుడు. కాబట్టి శివుణ్ణి మీరు అభిషేకించండి. ఇక గోధుమలు దానంగా ఇవ్వండి. సూర్యుడికి ప్రీతికరమైనటువంటి ధాన్యం గోధుమలు. కాబట్టి గోధుమలు దానంగా ఇచ్చినట్టయితే ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక జాతి రత్నాలలో సూర్య భగవానుడికి చెప్పినటువంటిది మాణిక్యం. ఈ మాణిక్యాన్ని ధరించండి. ఇవి చేసినట్టయితే మీకు సూర్యుడి యొక్క అనుకూలత కలుగుతుంది. సూర్యుడి యొక్క అనుగ్రహం మీకు కలిగినట్టయితే ఆరోగ్య విషయం లోపల మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక సూర్యుడి తర్వాత మీ గ్రహస్థితి పైన, అంటే మీ ఫలితాలపైన, మాసవారి ఫలితాలు కానివ్వండి, సంవత్సర ఫలితాలు కానివ్వండి, మొత్తం జాతక ఫలితాలపై కూడాను ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహము అంగారకుడు, కుజ భగవానుడు. ఈ కుజుడు కూడాను 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గోచార రీత్యా శుభ ఫలితాలను ఇస్తాడు. 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ అంగారకుణ్ణి ప్రీతి చేసుకోవడానికి, అంగారకుడి మూలకంగా, కుజుడి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం నుండి దూరం కావడానికి ప్రథమంగా కందులు దానం ఇవ్వండి. ఎర్రటి వస్త్రంలో కందులు 1 కేజీ పావు మూటగట్టి ఎవరికైనా కూడాను దానం ఇవ్వండి. బీదలకు ఇచ్చినా పర్వాలేదు, దేవాలయంలో అర్చకుడికి ఇచ్చినా కూడాను పర్వాలేదు. మీరు దానము ఇవ్వడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యం. దానము, యజ్ఞము, తపస్సు, ఈ 3 ముఖ్యంగా మనిషికి చెప్పబడినటువంటి కర్తవ్యాలు. కాబట్టి దానము ప్రథమ స్థానంలో ఉంటుంది. కాబట్టి మీరు ఈ అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికి ఇవి దానంగా ఇవ్వండి. దాని తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని అర్చించినట్టయితే మీ లోపల కోప స్వభావము లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కోప స్వభావము అంగారకుడి మూలకంగా డెవలప్ అవుతుంది. ఆ కోప స్వభావంలో మనిషి వివేకాన్ని కోల్పోతాడు, అంటే ఆలోచన తత్వాన్ని కోల్పోతాడు. తద్వారా మనం ఏమి చేస్తున్నామో మనకు స్పృహలో ఉండదు. కాబట్టి అలాంటి దుష్ప్రభావము కలగకుండా ఉండడానికి సుబ్రహ్మణ్య స్వామి మిమ్మల్ని కాపాడుతాడు. కనుక సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి రూపంలో ఉన్నటువంటి దుర్గామాతను కూడాను పూజించండి. ఇలా చేసినట్టయితే అంగారకుడి యొక్క దుష్ప్రభావం నుండి మీరు దూరం అవుతారు. తర్వాత మీకు శుభ ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహము గురుగ్రహము. ఈ గురువు కూడాను మీకు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలే కాకుండా మీకు మంచి జరగడం అనేటువంటిది అడ్డుకుంటాడు గురువు యొక్క సంచారం. కనుక గురు ప్రీత్యర్థమై దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతి అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గోచార రీత్యా మీకు బృహస్పతి గురుగ్రహము శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. గురు ప్రీత్యర్థమై మీరు శనిగలు దానంగా ఇవ్వండి. పసుపు పచ్చ వస్త్రంలో శనిగలను మూటకట్టి అర్చకుడికి కానివ్వండి, బీదలకు కానివ్వండి దానంగా ఇవ్వండి. దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి గురువు కాబట్టి దత్తాత్రేయ స్వామి దక్షిణామూర్తి. గురువులను, సద్గురువులను పూజించడం మూలకంగా గురువు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులు కూడాను ప్రథమ గురువులు కాబట్టి తల్లిదండ్రులకు సేవ చేయండి. తద్వారా గురువు యొక్క
అనుకూలత కలుగుతుంది. ఇక శనైశ్చరుడు, శని ప్రధానమైనటువంటి గ్రహం, 2.5 సంవత్సరాలు ఉంటాడు ఒక రాశిలో. దుష్ట స్థానంలో ఉన్నప్పుడు శని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శని దుష్ప్రభావాన్ని ఇస్తాడు గనక శని ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం. తర్వాత శని ప్రీత్యర్థమై నువ్వుల నూనె, నల్లటి వస్త్రము, ఒక ఇనుప ముక్క ఇవి దానంగా ఇవ్వండి. అంతేకాకుండా శివుణ్ణి అభిషేకన చేయండి. శివాభిషేకం మూలకంగా మీకు శనైశ్చరుడి యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. ఒక బిల్వదళం సమర్పించి ఆ అపమృత్యు దోషము, పంచముఖ మహామృత్యుంజయుణ్ణి మీరు అభిషేకించినట్టయితే పంచామృతాలతో అభిషేచన కానివ్వండి, లేదా కేవలము నీళ్లు పోసి, అంటే నీళ్లలోనే సమస్తము ఉంటుంది అనేటువంటిది మనకు వేదం చెప్తుంది. కాబట్టి ఆ నీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆ నీటితో మీరు శివుణ్ణి అభిషేచన చేసి ఒక బిల్వదళము సమర్పించి నమస్కారం చేసుకున్నట్టయితే శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. శని స్తోత్రాన్ని పఠించండి. ఇలా చేసినట్టయితే శని యొక్క దుష్ప్రభావము తగ్గుతుంది. ఇక రాహువు అత్యంత ప్రధానమైనటువంటి దుష్టగ్రహ. అంటే మీ లోపల ఒక భ్రాంతిని, భయాన్ని కలిగించేటువంటి గ్రహము. అలాంటి గ్రహము 1, 2, 4, 5, 7, 9, 10, 12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మీకు దుష్ప్రభావాన్ని కలిగిస్తాడు. కనుక పరిహారం కొరకై అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. దుర్గామాతను పూజించండి. మినుములను దానంగా ఇవ్వండి. గోమేధికాన్ని ధరించండి. ఇవి ధరించడం మూలకంగా రాహు ప్రీతి చెంది మీకు శుభ ఫలితాలను, అంటే దుష్ప్రభావమును తగ్గిస్తాడు ఈ పరిహారాల మూలకంగా. ఇక కేతువు 1, 2, 4, 5, 7, 9, 10, 12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యకం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. గణపతిని పూజించండి. ఉండ్రాళ్ళు నివేదనగా సమర్పించండి గణపతికి. ఉలవలు దానంగా ఇవ్వండి. వైడూర్యాన్ని ధరించండి. ఈ విధంగా చేసినట్టయితే కేతువు ప్రీతి చెందుతాడు. కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అనుకూల ఫలితాలు పెరుగుతాయి. ఈ విధంగా ఈ పరిహారాలను మీరు చేసినట్టయితే గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. చేసే కర్తవ్యం పైన మీరు మనస్సు నిలిపి ఫలితాన్ని భగవంతుడి పైన మీరు పెట్టినట్టయితే తప్పకుండా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. శుభం.